శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 6వ స్థానం అయినటువంటి జయస్థానంలో ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు సంచరించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువులపై విజయాన్ని, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి సంపూర్ణ సక్సెస్, రాజకీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ సింహరాశి జాతకుడితో ఎవరు ఎటువంటి పోటీ పెట్టుకున్నా, విభేదాలు తెచ్చుకున్నా ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవడం, నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఈ సింహరాశి వారు ఏ పని తలపెట్టినా కూడా అది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కోర్టు సంబంధించిన సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి లావాదేవీలు కానీ ఖచ్చితంగా మరి జాతకుడు వాటి నుంచి బయటపడడం, వాటిలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్త్రీలతో విభేదాలు రాకుండా మాత్రం 100% జాతకుడు జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా రక్త సంబంధీకులైనటువంటి స్త్రీలతో విభేదాలు రావడం వల్ల కొంత మీకు మానసిక అశాంతిని, తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి అంగీకరించవలసిన పరిస్థితి రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి విభేదాలకి దూరంగా ఉండడం మంచిది. సో ఇక మనకి ఈ 7వ తారీఖు వరకు మాత్రం స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 7వ తారీఖు మార్చి తర్వాత శుక్రుడు 7వ స్థానంలోకి వెళ్తూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా మిగతా సభ్యుల సహకారంతో మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, మీరు ఏదన్నా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పార్టీలో చేరడం, మీకు అనుకున్న విధంగా ఒక పదవి కానీ లేదంటే పార్టీ టికెట్ కానీ సునాయాసంగా లభించే అవకాశం ఉంది. అలాగే మీ పెద్దల యొక్క వారసత్వాన్ని ఉపయోగించుకొని ఎవరైతే రాజకీయంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి పార్టీ సంబంధించిన విషయాల్లో కాకుండా ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా పెద్దవారి ద్వారా పదవి రావాల్సి ఉన్నా, లేదా మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే మీకు కొంతవరకు ఈ ప్రయత్నంలో ఏదన్నా బ్యాక్ డోర్ ద్వారా లంచాల రూపంలోనో, ఏదైనా పెద్ద మొత్తం మీకు లంచంగా ఇస్తే మీకు పదవి ఇస్తామనో కొన్ని ఆఫర్లు, అవకాశాలు రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాటి జోలికి వెళ్ళక్కర్లేదు. మీకు రావాల్సిన పదవి ఖచ్చితంగా మీకు వస్తుంది తప్ప మీరు ధన పెట్టుకొని పనే లేదు. కాబట్టి అటువంటి మోసం కుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా ప్రయత్నం చేయండి. అది ప్రభుత్వ పదవైనా, ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. గురుగ్రహం అనుగ్రహం యొక్క బలం సంపూర్ణంగా మీకు ఉంది. కాబట్టి పెద్దల సహకారంతో 100% మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. యాజిటీజ్గా వివాహం సంబంధించిన విషయాల్లో మాత్రం ఏదో విధంగా వివాహం ఆలస్యం అవడం, అలాగే నిర్ణయించిన విషయాల్లో వివాహం కూడా లేట్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ మరి మార్చి 7వ తారీఖు తర్వాత, మార్చి 7 నుంచి మార్చి 31వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహ సంచారం 7వ స్థానంలో సంచరించడం. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మరి ఈ సమయంలో ప్రయత్నం చేస్తే వివాహం కోరుకున్నటువంటి యువతీ యువకులకు వివాహ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సరే మొత్తం మీద వివాహ టైం దగ్గర పడింది. కాబట్టి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కనీసం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెలాఖరు నాటికైనా ఏదో ఒక వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మీదే ఉండడం మంచిది. వివాహాన్ని ఆశించే బ్రహ్మచారులకు అనుకోవచ్చు. సో ఏదైనా ఇది ఒక విషయం. అలాగే కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్న వారికి, ముఖ్యంగా పోటీ తత్వం కలిగి ఉన్నటువంటి ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి, అటువంటి వాటికి కానీ,
లేదంటే శారీరక దారుఢ్యాన్ని పరిశీలించే కొన్ని అంటే పోలీస్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, అలాగే కొన్ని రైల్వే సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా మొత్తం మీద ఏంటంటే అటు రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా సింహరాశికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క సోర్స్ ఉపయోగించి మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే ఏదో విధంగా మరి ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయడం మంచిది. ఏదన్నా మొత్తం మీద గ్రహాలు 6, 7, 8 స్థానాల్లో కేంద్రీకృతం అవడం అనేది ఒక విధంగా ఇది మంచి యోగంగా. అలాగే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం జాతకుడికి తప్పగా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఏదన్నా కొత్త పదవి చేపడదాం అనుకున్న వారికి ఈ వారం మీ ప్రయత్నం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగుండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.